చిన్నప్పుడైతే బగ్గా ఆదుకుంది. మా నాయనమ్మలకు జొన్న చేను ఉండే, మా చిన్న నాయనమ్మలకేమో మక్క చేను ఉంటుండే అన్నట్టు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చుట్టాలు కదా, ఇక పంట చేతికి రాగానే కుంచడం మోనడం అందరు గ్రెయిన్స్ ఇస్తుండే. ఇంటి నిండా మస్తు రకాల గ్రెయిన్స్ ఉంటుండే. మా నాయనమ్మ మంచి కూర్చొని పొతం చేసి కడిగి ఆరబెట్టి వేయించి పొడి కొట్టేస్తే జావా దోశ రొట్టె అనుకుంటే కట్టెల పొయ్యి మేము మస్తు రకాలు చేస్తుండే. ఇక తర్వాత మేము ఏరవడంగా పొలాల వైపు ప్లాట్లు వచ్చినాయి. కానీ ఈ మల్టీగ్రెయిన్ టేస్ట్ అయితే మస్తు యాదికొస్తుంది. మొన్న ఇంటర్నెట్ లో యూసేజ్ అర్థమైంది. నేచర్ స్ట్రెంకోలు హెల్దీ 24 అని మళ్ళీ గసుంటిది ఒక పౌడర్ కానీ పెట్టారు అన్నట్టు. దీనిలో 24 రకాల సీడ్స్ నట్స్ గ్రెయిన్స్ పల్సెస్ తో ఒక పౌడర్ అయితే చేసిర్రు. జావా చేసుకున్నాడు చాలా ఈజీ. నీళ్లు మరగబెట్టి ఒక 2-3 చెంచాల దాంట్లో నీళ్ళలో కలిపి అలా పోసి ముంత ఉప్పేసి మరిగిచ్చారు అనుకో జావా రెడీ. మంచిగా దోశలలో బి వేసుకోవచ్చు. మనం దోశ పిండి రుబ్బుకుంటాం కదా, అందులో 2 స్పూన్లు 3 స్పూన్లు వేసి కలిపేసి దోశకి ఇట్లా పోసుకోరు అనుకోరి. టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా ఉంటుంది. కావాలంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తాం, మీరు ఇట్లా ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇక గిసుంటప్పుడే మన ఆయనమ్మ గుర్తొస్తుంది. కానీ ఏం చేస్తాం, ఇక ఉన్న పోయిన వాళ్ళని తీసుకొస్తామా. కానీ మంచిగా వాళ్ళు చేసే రెసిపీస్ అయితే మనము ఇంట్రడ్యూస్ చేసుకొని కంటిన్యూ చేద్దాం. ఏమంటారు? కరెక్టే కదా.